ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ట్రేడింగ్ ఒకటి. చాలామంది ఏంటంటే రెండింటిని క్లబ్ చేసి చూస్తుంటారు. సో అట్లా కాకుండా మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే కొంత దానికి సపరేట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, ఇన్వెస్ట్మెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, దీన్ని క్లబ్ చేయొద్దని చెప్తానండి. సో మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు, చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి అని. సో మెచ్యూర్డ్ ఇన్వెస్టర్గా మారాలి అంటే ఇన్వెస్టర్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరిచ్చే కీ పాయింట్స్, మీరిచ్చే ముఖ్యమైన సలహాలు ఏంటి? మెచ్యూర్ అంటే ఇన్వెస్టర్ పరంగా రెండు రకాలుగా ఉంటారండి. మీరు అన్నట్టుగా మెచ్యూర్ ఇన్వెస్టర్గా కావాలంటే ఏం చేయాలి? అలా కావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అంటే స్టాక్ మార్కెట్లో రోజు కొన్ని రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. సో రకరకాల కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అట్ ద సేమ్ టైం స్పెక్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా పక్కన పెట్టేసి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్టడీ చేయాలి, హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. స్టడీ చేయడం అంటే బిజినెస్ రిలేటెడ్, అసలు ఏం జరుగుతుంది, బిజినెస్లో ఏం జరుగుతుంది, సో మన ఇండియా ఏ విధంగా ముందుకు వెళ్తుంది, సో ఇండియాని సో ఎలా ఉంటుందంటే ఎకానమీ రిఫ్లెక్ట్స్ ద మార్కెట్ అంటాం. సో ఎకానమీలో ఏం జరుగుతుంటుందో దానికి తగ్గట్టుగా మార్కెట్స్ పెరగడము లేదా తగ్గడము జరుగుతుంటుంది. ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నామంటే ఫస్ట్ ఆ కంపెనీ ఏంటి, ఏ సెక్టార్కి చెందిన కంపెనీ, ఫస్ట్ మనం కంపెనీ కాదండి సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఇండియాకి భవిష్యత్తు పరంగా మనం ఇంతకుముందు అనుకున్నాం మంచి భవిష్యత్తు ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు, అందరికీ తెలిసిందే. సో మంచి భవిష్యత్తు ఉన్నప్పుడు ఇటువంటి టైంలో ఎకానమీ మనం స్పెండింగ్ ఎకానమీ వైపు వెళ్తున్నాం అనమాట. ఈ స్పెండింగ్ ఎకానమీ టైంలో ఏంటి అంటే ఏ సెక్టర్లు బాగుంటాయి, సో ఆ విధంగా ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్పెండింగ్ అనేది బాగా ఎక్కువైంది, అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగితే ఏం చేస్తుంది, ఆబ్వియస్గా మళ్ళీ ఇన్ఫ్రాకి ఎక్కువగా ఖర్చు పెడుతుంది. అట్లా ఈ విధంగా ఆలోచించుకొని సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ సెక్టార్లో ఫిల్టర్ చేసుకొని ఏ కంపెనీ మనకి అందుబాటులో ఉంది, సో అంటే వాల్యుయేషన్స్ పరంగా ఏది మనకి తక్కువగా మంచి అందుబాటులో ఉంది అది చూసుకోవాలి. ఇటువంటివి అన్నమాట. తొందరపడి ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవకండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకొని కొనే ముందు బాగా ఓపిక ఉండాలి. కొన్న తర్వాత కూడా అన్ని స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు, అంటే ఈ రోజుకున్న పరిస్థితులకు చెప్తున్నాను, ఒకేసారి మొత్తం కూడా ఈవెన్ మీకు మంచి కంపెనీ అనిపించినా కూడా, ఎందుకంటే మార్కెట్స్ ఈ విధంగా రీసెంట్గా బాగా పెరిగిన దృష్టి ఏంటంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా అట్లీస్ట్ 2 to 3 బయింగ్ పాయింట్స్ పెట్టుకొని మంచి కంపెనీని కొనుక్కుంటే అది కూడా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. సో షార్ట్ టర్మ్ కోసం ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొజిషన్ తీసుకోకుండా లాంగ్ టర్మ్కి అట్లీస్ట్ ఒక 2 to 3 years పెట్టుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు అన్నట్టుగా మెచ్యూర్ ఇన్వెస్టర్ పరంగా కూడా ఏంటంటే మెయిన్ ఏంటంటే మెచ్యూర్ ఇన్వెస్టర్స్కే డబ్బులు వస్తాయండి. అమెచ్యూర్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటి అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు ఎప్పటికప్పుడు. సో ప్రాఫిట్ రాగానే బుక్ చేస్తారు, లాస్ వస్తే వదిలేస్తారనమాట. అది లాంగ్ టర్మ్ కానీ వదిలేస్తారు. యాక్చువల్గా అది కాన్సెప్ట్ కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు కంటిన్యూ చేసుకొని ఆ కంపెనీ ఎక్స్పెన్సివ్ అయినప్పుడు లేదా ఏదన్నా కంపెనీలో జరగరానిది అంటే ఫండమెంటల్స్ వీక్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ కావాలి. అది మెచ్యూర్ ఇన్వెస్టర్ చేయాల్సింది. సో అట్ ది సేమ్ టైం లాస్ అంటే కంపెనీ లాస్కి అంటే మనం కొన్న తర్వాత కంపెనీ స్టాక్ ప్రైస్ కిందకి వెళ్తూ ఉంటే చూస్తూ ఉండకుండా అది ఎందుకు కిందకి వెళ్తుంది, ఫండమెంటల్స్ వీక్ అయి వెళ్తుందా లేకపోతే నిజంగా అసలు కంపెనీలో ఏమీ లేదా అని చూసుకొని మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. ఒకవేళ కంపెనీ అంత బాగుండి నార్మల్ కోర్స్ ఆఫ్ కరెక్షన్లో కరెక్ట్ అయితే ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ సంథింగ్ రాంగ్ అని ఉన్నప్పుడు మీకు ఆ కంపెనీలో ఎగ్జిట్ కావడం మంచిదండి. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటారండి? అంటే ఏ స్టాక్స్ అని చెప్పలేమండి. పర్టికులర్గా అంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా కంపెనీ యొక్క సెక్టర్ అని కాదు, ఓవరాల్గా ఒక కంపెనీ బాగా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు, ఈవెన్ మంచి కంపెనీ అయినా సరే బాగా ఎక్స్పెన్సివ్గా మనకు అనిపించినప్పుడు, వాల్యుయేషన్స్ స్ట్రెచ్డ్ అనిపించినప్పుడు అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో అట్ ద సేమ్ టైం కొన్ని సెక్టార్స్ ఉంటాయి, లైక్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఐటీ సెక్టర్ ఒకటి ఉంది,
అదేవిధంగా మనకి మీడియా ఒకటి ఉంది, అదేవిధంగా కొన్ని కెమికల్ కంపెనీసు, సో అదేవిధంగా లెదర్ కంపెనీసు, ఇటువంటి సెక్టార్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిదండి. సో ఇటువంటి వాటిలో ఎవరన్నా మీరు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈవెన్ మీరు ప్రాఫిట్ లేకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం ఎగ్జిట్ కావడం బెటరు. మిగతా సెక్టార్లు అన్నీ కూడా బాగుంటాయండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎకానమీ ముందుకు వెళ్తే అన్ని సెక్టార్లు అద్భుతంగా ముందుకు వెళ్తాయి. అయితే మనం దేంట్లో ఉన్నామా అనేది ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా దేంట్లో మనకి రిటర్న్స్ రావడానికి, ఏ సెక్టార్లో రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందనేది చూసుకోవాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్రాకి ఒక మంచి భవిష్యత్తు ఉంది. సో ఇన్ఫ్రాకి ఎక్కువ పెద్దపీట వేయమంటాను. ఇన్ఫ్రా సెక్టార్ నుంచి మనం మంచి రిటర్న్స్ ప్రస్తుతం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఒకటి ఇన్ఫ్రా, ఒకటి రైల్వేస్, ఒకటి సో ఎన్బిఎఫ్సిస్ ఒకటి, ఇటువంటి సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండి, మన ఇండియా అనేది చాలా వెనకబడిపోయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ఇక్కడ నుంచి బాగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పవర్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఆల్టర్నేట్ ఎనర్జీ అంటే మనం రెగ్యులర్గా మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటాం, రీసెంట్గా మరీ ఎక్కువైపోయింది అనుకోండి ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది. సో చాలా కంపెనీస్ ఇందులో వచ్చాయి. కాకపోతే ఏంటంటే అందులో ఏది మంచి కంపెనీ అనేది చూసుకోవాలి. ఒకవేళ అది లేకపోతే, అంటే పవర్ జనరేట్ చేసే కంపెనీ కాకపోయినా కూడా దానికి పవర్ సెక్టర్లో వేరే ఉంటాయన్నమాట. లైక్ ఈపీసీ ప్రాజెక్ట్ చేసే కంపెనీస్, అటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఓవరాల్గా అయితే 1, 2, 3, 4 సెక్టార్లు మినహాయిస్తే మిగతా అన్ని సెక్టార్లు బాగుండే అవకాశాలు ఉన్నాయండి. కొని 10 ఏళ్ళు నెక్స్ట్ మర్చిపోయే స్టాక్స్ అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? మరీ 10 ఏళ్ళని కాకుండా అండి, బట్ ఓవరాల్గా ఇక్కడి నుంచి కొని మర్చిపోవాలి అనుకుంటే సెలెక్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంకింగ్లో వెళ్ళవచ్చు. బ్యాంకింగ్లో కొన్ని బ్యాంక్స్, మరి 10 ఏళ్ళని కాకుండా బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిలో అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 3 to 4 years కోసము ప్రయత్నం చేయొచ్చు. కొన్ని స్టాక్స్ అనమాట. లైక్ ఎన్బిఎఫ్సిలో వస్తే 5 స్టార్ ఫైనాన్స్ అని ఉంటుంది. సో గతంలో ఈ స్టాకు అంటే ఎన్బిఎఫ్సి అంటే రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ లిస్ట్ అయింది. సో స్టడీగానే ఉంది. తర్వాత హైయెస్ట్ మార్జిన్స్ అనమాట, ఎన్బిఎఫ్సిలో హైయెస్ట్ మార్జిన్స్ ఎంజాయ్ చేస్తున్న కంపెనీ అనమాట. సో దీన్ని మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 years మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫ్రా ఒకటి,